పార్వతీదేవి అగ్నిలో తపస్సు చేసిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. మంగడు లేదా మాంగాడు శ్రీ కామాక్షిదేవి ఆలయం. ఈ ఆలయం చెన్నైలోని మాంగాడు అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. తమిళంలో మాంగాడు అంటే మామిడి తోట అని అర్థం. మామిడి తోటలో కొలువైనందువల్ల ఈ అమ్మవారిని మంగడు శ్రీ కామాక్షిదేవి అని కూడా పిలుస్తారు. కంచిలో కన్నా ముందే జగన్మాత ఇక్కడ కొలువు తీరారనేది పురాణం. పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకునేందుకు పార్వతీదేవి అగ్నిలో తపస్సు చేసిన ప్రాంతమే ఈ మాంగాడు. ఈ ఆలయం చోళశైలి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. రాజగోపురం లేదా ప్రధాన ద్వారం దక్షిణం వైపున ఉంటుంది మరియు గోపురం 7 అంతస్తులుగా అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఆదిశంకరాచార్యుడు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఈ ఆలయంలోని ఇంకో ప్రత్యేకత. ఇక్కడ మనం అర్ధమేరు మహాయంత్రం మరియు ప్రధాన మందిరంలో కామాక్షిదేవి విగ్రహాన్ని చూడవచ్చు. ఈ ఆలయంలో అర్ధమేరు శ్రీచక్రం ప్రధాన దైవం. కుంకుమ అర్చన మాత్రమే చేస్తారు మరియు శ్రీచక్రానికి అభిషేకం చెయ్యరు, ఎందుకంటే ఈ శ్రీచక్రం మూలికలతో తయారు చేయబడింది. ఇక్కడ అమ్మవారు చిలుకను పట్టుకొని దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గణేశుడికి ప్రత్యేక మందిరం ఉంది. సూర్యుడు, శివుడు మరియు శ్రీ మహావిష్ణువు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఓసారి కైలాసంలో పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి స్వామి యొక్క కళ్ళు మూసి ఆట పట్టించటంతో విశ్వమంతా చీకటి అలుముకుందట. దీంతో శివుడు ఆగ్రహించి ఆమెను తనకు దూరం అవ్వాలని శపించారు. అమ్మవారు శాంతించమని కోరితే భూలోకానికి వెళ్లి తపస్సు చేయమని, అది ఫలించినప్పుడు తానే ఆమె దగ్గరికి వస్తానని చెప్పారట. అలా పార్వతీదేవి ఇక్కడికి వచ్చి అగ్నిలో నిల్చుని తపస్సు చేసింది. కొన్నాళ్లకు పరమశివుడు ప్రత్యక్షమై కంచిలో వివాహం చేసుకుంటానని దేవితో చెప్పడంతో అమ్మవారు అక్కడికి వెళ్లి స్వామిని పెళ్లాడి స్వామిలో ఐక్యమైందనేది కథ. అలా అమ్మవారు కంచికన్నా ముందే ఇక్కడ కొలువు తీరారు. అమ్మవారు కంచికి పయనమయ్యాక ఆ అగ్నిజ్వాలల యొక్క వేడిని సామాన్యులు తట్టుకోలేకపోయేవారు. ఆదిశంకరాచార్యులు అక్కడికి వెళ్లి అర్ధమేరు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించేంతవరకు అక్కడ అదే పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీచక్రాన్ని మూలికలతో తయారు చేయడం వల్ల ఏడాదికి ఒక్కసారి మాత్రమే, అంటే విజయదశమి నాడే అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ జగన్మాత చిరుమందహాసంతో దర్శనమిస్తూ ఉద్యోగం, సంతానం, వివాహం, ఆరోగ్యం ఇలా రకరకాల కోరికలతో వచ్చే భక్తులను అనుగ్రహిస్తుంది. 6 వారాల పాటు దీక్షగా దేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. కోరికలు తీరాక అమ్మవారికి సారె సమర్పించటం కూడా ఒక సాంప్రదాయంగా పాటిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం చెన్నై నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్మాత అగ్నిలో తపస్సు చేసిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.